వీర నారీమణి సాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుపుకున్నాం. మరి ఆమెని ఆదర్శంగా తీసుకునే తెలంగాణ ఉద్యమం తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సాకలి ఐలమ్మ యొక్క జయంతిని జరుపుకున్నాం. మరి చాలామంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ అంటేనే ఒక చాలాసార్లు టైటిల్ ఇచ్చిన బడా జూటా పార్టీ అని, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. బీజేపీ అంటే జనకంటక పార్టీ అయిపోయింది, భారతీయ జనకంటక పార్టీ. ఎందుకంటే భారతదేశంలోని ప్రజలందరికీ కంటకొచ్చింది బీజేపీ పార్టీ. ఇలా అబద్ధాలకు అక్రమ సంతానం బీజేపీ అని నిన్న ప్రపంచ మేధావుల సంఘం ప్రెసిడెంట్ అని ఫీల్ అయినటువంటి రఘునందన్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్రీడల గురించి అసలు పాలసీ లేదు, ప్రోత్సాహాలు ఉన్నాయి కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇచ్చిరని చెప్పి, అదేవిధంగా టీమ్స్ అంటే పాండమిక్ సిచ్యువేషన్లో దేశంలో ఒక పాండమిక్ సిచ్యువేషన్ కొనసాగుతున్న తరుణంలో మరి గతంలో కట్టినటువంటి క్రీడల బిల్డింగ్ ఏదైతే ఉందో అది గచ్చిబౌలి ఉన్నటువంటి దాన్ని టిమ్స్ హాస్పిటల్ గా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద బడుగు బలైన వర్గాల కోసం మరి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభిస్తాం. అది కరోనా సిచ్యువేషన్ లో మరి ఈ ప్రాంత ప్రజలకు పేదవారికి ఉపయోగపడే విధంగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించి దాన్ని టిమ్స్ హాస్పిటల్ గా మారిస్తే కళ్ళు లేని కబోదులాగా చూసి చూడలేని విధంగా, అంటే వారికి అసలు విషయాలు తెలుసా, మరి ఆ యొక్క ప్రాంతం గురించి ఆ యొక్క స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో ఒక 5,000 గజాలు ఆసుపత్రి కోసం, మరి ఆయన 5 ఎకరాలు అన్నారో 5,000 గజాలు అన్నారో వారికే తెలియాలి. కాబట్టి దాన్ని ఇస్తే అంతా ఒక అరగంట మాట్లాడి దాని మీద రేపో సోమవారమో ఎల్లుండో మేము క్రీడాకారులందరికీ ఇన్వైట్ చేస్తున్నాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటా ఉన్నారు. ఒక 5,000 గజాలు వారికి హాస్పిటల్ ప్రజల హెల్త్ గురించి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం మొదటి ప్రియారిటీగా మనం కొనసాగిస్తా ఉన్నాం, మీ అందరికి తెలిసిన విషయం. అట్లాంటి వైద్యం గురించి కొంత ప్రాంతాన్ని కేటాయిస్తే మేము ఉద్యమం చేస్తామని ఇక్కడ అంటా ఉన్నారు. బండి సంజయ్ గారు అక్కడ అంటున్నారు మిలియన్ మార్చ్ అంటున్నారు. మరి ఒక 5,000 గజాలే మేము ఆసుపత్రి గురించి ఆ క్రీడా ప్రాంతం నుంచి తీసుకుంటే నీకు అంత బాధ అయితే ఈ దేశాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి స్వయంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక 6 లక్షల కోట్ల విలువైనటువంటి అన్ని రకాల ప్రభుత్వ ఆస్తులు అమ్మడం లేదు, మేము లీజుకి ఇస్తున్నామని చెప్పి 50 సంవత్సరాల లీజ్ ఇస్తున్నామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇది మీడియా మిత్రులు చూడాలి. మరి 50 సంవత్సరాల తర్వాత తిరిగి మనకు వచ్చేస్తాయని నిర్మలమ్మ అంటే చిదంబరం గారు చెప్పారు, నిర్మలమ్మ గారు మీరు మీ ఇంటిని మాకు లీజ్కి ఇవ్వండి, ఆ కాలంలో నేను ఆ ఇంటిని మెయింటైన్ చేయను, మరమ్మతులు చేయించను, పెయింటింగ్ వేయించను, లీజ్ తర్వాత మీ ఇల్లు మీకు ఇస్తే ఏ స్థితిలో తిరిగి వస్తుందని చెప్పడం జరిగింది. అంటే చిదంబరం గారు చెప్పారు. దాని తర్వాత వారి నిర్మలా సీతారామన్ గారు మొత్తం అన్ని రకాల కంపెనీలను స్వయంగా అమ్మేస్తాం, లీజ్కి ఇస్తామని చెప్తే వీరు మాట్లాడుతారు. నిన్న ఈ స్పోర్ట్స్ స్టేడియంలో ఉన్నటువంటి కొంత భూమి జాగా గురించి మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ మీద ఒక పాలసీ లేదు, అసలు ఒక జీవో లేదు, దాని యొక్క ఆలోచన లేదని చెప్పి వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని లీజ్కి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి కేవలం ఒక 5,000 గజాలు నుండి 5 ఎకరాల గురించి మాట్లాడుతున్న రఘునందన్ గారు ఆయన మేధావి అనుకుంటాడు, ఆయన డాటా ఉంది అనుకుంటాడు. ఆయన అన్నాడు మరి ఈ దేశంలోని మొత్తం హోల్సేల్ గా సెల్లర్స్ పార్టీ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మరి మేము ఏ విధమైన ఉద్యమం చేయాలా, ఆయన మిలియన్ మార్చ్ అంటున్నాడు బండి సంజయ్ గారు. నిరుద్యోగ సమస్యలపై మేము పోరాటం చేస్తాం, మిలియన్ మార్చ్ అంటే ఈయన స్పోర్ట్స్ క్రీడాకారులందరినీ పిలిచి మేము ఉద్యమం చేస్తాము. మరి మీరు మిలియన్ మార్చ్ చేస్తే మరి దేశమంతా బిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను రఘునందన్ గారికి తెలియజేస్తాను. అవగాహన లేకుండా మాట్లాడుతాను, ఏదో డాటా తీసుకొచ్చి ఆ డాటా ఏదో ఆయన
ఆయనకే తెలిసినట్టుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లోని సింగపూర్ మలేషియా వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక బ్రహ్మాండమైన నేను కూడా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారితో స్పోర్ట్స్కి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకురావాలా, ఒక సబ్ కమిటీ వేయాలన్న ఉద్దేశంతో 2014లోనే ముఖ్యమంత్రి గారు సింగపూర్ మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ క్రీడల ప్రాంతాన్ని వారితో పాటు నేను కూడా వెళ్ళాను. మీడియా మిత్రులు ఒకసారి చూపించారు సార్. 14లోనే ముఖ్యమంత్రి గారు సింగపూర్ మలేషియాలో, దాని తర్వాత చైనాలో అక్కడ ఉన్న స్పోర్ట్స్ పరిస్థితులు, స్పోర్ట్స్ క్రీడల మైదానాన్ని కానీ స్పోర్ట్స్ స్టేడియం కానీ తిరిగి చూడడం జరిగింది. వారితో పాటు నేను కూడా ఉన్నాను. అట్లాంటి ఆలోచన విధానం గల ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో 3 కోట్ల చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఇవ్వడం జరిగింది. అది ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా 3 కోట్ల రూపాయలు వచ్చినాయి. అది గజ్వేల్ వచ్చినాయి, సిద్దిపేట వచ్చినాయి. గతంలో ఆటలు అంటే కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం ఉండేది. కానీ ఇలా ఆటలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రతి నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియంలు, అవుట్డోర్ స్టేడియంలు నెలకొల్పాలన్న ఉద్దేశంతో 500 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం కట్టించడానికి ముఖ్యమంత్రి గారు జీవో విడుదల చేశారు. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే నిర్మాణం జరిగింది. అది నేనే ఆర్మూర్ నియోజకవర్గమే దానికి సాక్ష్యం అని చెప్పి రఘునందన్ గారికి తెలియజేస్తున్నాను. ఒకవేళ నీ నియోజకవర్గంలో రాకపోతే మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి. మరి అసెంబ్లీలో మాట్లాడాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తాం. హేళన చేయడం, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ 2% రిజర్వేషన్లు, రోస్టర్ విధానంలో 48 ప్రతి 50 మందిలో 48 వ్యక్తి స్పోర్ట్స్ కోటా కింద ఆయన 2% రిజర్వేషన్ ఒక ఉద్యోగం కల్పించాలని, ప్రతి 100 మందిలో 98 ప్లేస్ లో ఒక స్పోర్ట్స్ క్రీడాకారుడికి రిజర్వేషన్ కల్పించి 2 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ తీసుకొస్తే దానిని కూడా కళ్ళు లేని కబోదాలుగా కళ్ళుండి చూడలేని కబోదాలుగా రఘునందన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారికి తెలియకపోతే ఇప్పటి వరకు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడైతే అక్కడ క్రీడల విషయంలో మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షతన మున్సిపల్ మంత్రి, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవ దయాకర్ గారు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. అది ఇప్పుడు 2019 ఏప్రిల్న సమగ్ర క్రీడా విధానంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసలు పాలసీయే లేదు, దాన్ని పట్టించుకోలేదు. గజ్వేల్లో 50 కోట్ల స్టేడియం కట్టిస్తారు. గతంలో హైదరాబాద్కే పర్మనెంట్ ఉండే స్టేడియాలంటే గజ్వేల్లో కడితే తప్పేందండి. దుబాకలు రాకపోతే అడుగు, నువ్వు నిరసన తెలియజేయు, దాని గురించి మాట్లాడాలని చెప్పి దాంట్లో సబ్ కమిటీలో కేటీఆర్ గారు ఉన్నారు. అవగాహన లేకుండా, ఆయనకు నాలెడ్జ్ లేకుండా కేటీఆర్ గారు ఎందుకుంటారంటే క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షుల సబ్ కమిటీలో మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి క్రీడల విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇక మీరేం చేయాలి మరి? ఈ దేశంలో మీ దేశంలో 28 రాష్ట్రాలు మీరు అధికారం ఉన్నారు. క్రీడల గురించి మీరేం ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు, ఏమి ఇచ్చారో తెలియజేయాల్సిందిగా నేను రఘునందన్ గారిని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రానికి ఉన్న స్టేడియం షామీర్పేట, అగిరిపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న 300 ఎకరాల్లో స్పోర్ట్స్ స్థలాలను కేటాయించడం జరిగింది. దగ్గర 2500 కోట్ల విలువైన జాగలు హకీపేట దగ్గర. వీటన్నిటికీ నిర్వహణ, అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ఆ కమిటీ అధ్యయనం చేసి దాని నిర్ణయం కూడా అది తొందరగా తీసుకుంటారు. 300 ఎకరాలు ఏమైందని అడుగుతూ ఉన్నారు. సబ్ కమిటీ అధ్యయనం చేస్తూ ఉంది. ఏమైందంటే నీకు తెలియదా? తెలియకుండా అనవసరమైన మాటలు, అబద్ధాలు. అందుకోసమే జనానికి కంటకొచ్చిన జనకంటక బీజేపీ అంటే భారతీయ జనకంటక పార్టీగా మారింది, ఫాదర్ ఆఫ్ ద లేయర్స్ పార్టీగా మారింది. బీజేపీ అంటే బడా జూటా పార్టీ. చెప్పిన ఏమి అబద్ధాలే. పివి సింధు గారికి ఇస్తారా అంటే మేమంటాం. పివి సింధు గారికి ఇచ్చారు. అనేక మంది క్రీడాకారులకు అందరిన రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు. సమైక్య రాష్ట్రంలో 25 లక్షలు ఇస్తే, ఒలింపిక్స్ లో స్వర్ణం చెప్తే 25 లక్షలు ఇస్తాను, సమైక్య రాష్ట్రంలో చెప్తే 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ డీటెయిల్స్ మొత్తం మీడియా మిత్రులు కొంచెం జూమ్ చేసి చూడాలి. దీని గురించి ఏం స్పోర్ట్స్ గురించి పట్టించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సబ్ కమిటీ అంటారు. 25 లక్షలు కోటి గతంలో 16 లక్షలు కాంక్ష అనుకుంటే ఇప్పుడు 50 లక్షల రూపాయలు. గతంలో 10 లక్షలు ప్రాతినిధ్యానికి 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పారా ఒలింపిక్ గతంలో రివార్డు లేదు,
స్వర్ణం నెక్కితే 5 లక్షలు, రజతానికి 3 లక్షలు, కాంస్యానికి 2 లక్షలు. స్పెషల్ ఒలింపిక్స్ లో గతంలో రివార్డు లేదు. స్వర్ణానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు. ఇంత గొప్పగా ప్రోత్సాహక బహుమతులు ప్రకటిస్తాను. ఒలింపిక్స్ లో 2 కోట్లు స్వర్ణం నెక్కితే. ఈ ప్రోత్సాహం ఉంటేనే కదా క్రీడాకారులకు ప్రోత్సాహం వచ్చి వాళ్ళు బయటకు వచ్చేది. ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణానికి 50 లక్షలు, గతంలో 13 లక్షలు ఉండే. రజతానికి 30 లక్షలు, గతంలో 7.5 లక్షలు ఉండే. ఇంత గొప్పగా మా స్పోర్ట్స్ పాలసీ ఉండి గొప్పగా ఈ విధంగా ఇవాళ హైదరాబాద్ ఉన్న స్టేడియం కూడా అనేక నిధులు కేటాయించాం. వాటికి కూడా రూపాయి కేటాయించలేదని చెప్పి వారు చెప్పినారు. దక్షిణాసియా క్రీడలు గతంలో లేదు. స్వర్ణానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు. చెస్ టైటిల్ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ IGM కు 3 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ కు 1 లక్ష, ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్ కు 1 లక్ష రూపాయలు ప్రకటిస్తాం. విద్యా ఉద్యోగాల్లో దాదాపుగా 2% రిజర్వేషన్ కల్పిస్తూ 2018 మే 14వ తారీఖున ఉత్తర్వులు జారీ చేసింది. మా రఘునందన్ గారికి బీజేపీ నాయకులకు తెలియకపోతే ఈ జీవో కొద్దిగా మా మీడియా మిత్రులు కొద్దిగా జూమ్ చేయాలి. పాపం వాళ్ళకి పని చెప్తా ఉన్నా. మరి ఈ సూడో మేధావులు మాట్లాడితే, నాలెడ్జ్ లేకుండా మాట్లాడితే, కళ్ళు లేని కబోదలుగా మాట్లాడితే, బడా చూడా పార్టీ నాయకులు మాట్లాడితే మీరు ఏం చేయాల్సి వస్తుంది? దీనిలో చెప్పాల్సిన అవసరం మాకుంది. రోస్టర్ విధానంలో ఇందాక చెప్పిన 48,000 ప్లేస్లో 1 ఉద్యోగం, 99,000 ప్లేస్లో 2వ ఉద్యోగం ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ ఇడిసబెట్టి ఇంత గొప్పగా మేము దీని ఎవరెస్ట్ విజేతలకు నగదు ప్రోత్సాహం, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన గిరిజన SC ST బిడ్డలైనటువంటి పూర్ణ ఆనందులకు చెరో 25 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇది మంచిది కాదా? ఒక PV సింధుదే కనబడుతుంది ఆయనకు. PV సింధు కూడా మిస్టర్ రఘునందన్ గారు ఈ ప్రాంతాల్లో బ్యాగ్ కట్టి ఈ హైదరాబాద్ నగరంలో కోచింగ్ తీసుకొని ఈ ప్రాంతం నుంచే వెళ్ళి విజయం సాధించింది అన్న మాట వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం విశ్వనగరంగా ఉంది. 28 రాష్ట్రాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు, విద్యావంతులు, ప్రొఫెసర్లు, క్రీడాకారులు ఉంటారు. దానిలో భాగంగానే PV సింధు గారు ఇక్కడనే ఉన్నారు. గోల్కొండ కోటలో 2014 ఆగస్టు 15న డేటాతో సహా చెప్తున్నా, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు వాళ్ళందరినీ అభిమానించి వారికి అవార్డులు, రివార్డులు, వాటితో పాటు ప్రోత్సాహక బహుమతులు, వారి కుటుంబాలకు కొంతమందికి 5 ఎకరాల భూమిని కూడా ప్రకటించారు. ఆ ఇద్దరు పిల్లల కోచ్ శేఖర్ కూడా 25 లక్షల వరకు నగదు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంత గొప్పగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ కళ్ళు లేని రఘునందన్ గారికి ప్రతినిత్యం ఆయనే టీవీలలో ఆయన మాట్లాడితే అబద్ధం. ఈ మధ్య ఇంతకుముందు కొద్ది అంతో ఇంత డాటాతో వచ్చేది. నిన్న మమ్మల్ని BSc మీటింగ్ లో తీసుకోలేదు. BSc మీటింగ్ లో 5 సభ్యులు ఉంటే తీసుకుంటారని పదే చెప్తా ఉన్నాం. ఆయన BSc లో కమిటీ సభ్యుడు కాబట్టి సభ్యుడు కాదు కాబట్టి పిలవలేదు. నువ్వు BSc లో సభ్యుడే కాదు తీసుకోవాలంటే రూల్ ప్రొసీజర్ ఉంది. గతంలో రాజా సింగ్ గారు సాంప్రదాయబద్ధంగా తీసుకున్నారు. స్పీకర్ గారిని కలవమని చెప్పినాం. 1వసారి కలిసారు, 2వసారి కలిసారు, కలవండి, రేపు మళ్ళీ 3వసారి కలవండి సోమవారం, తర్వాత స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ వారు ఆలోచిస్తారంటే దాన్ని అబద్ధాలు. దుబాక ఎన్నికల్లో మొత్తం అబద్ధాలు మాట్లాడు. ఎక్కడ పోతే అక్కడ అబద్ధం. 2017 సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు జరిగిన కామన్వెల్త్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో జూనియర్ మహిళల 58 విభాగంలో భారత ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ లిఫ్టర్ ఎర్ర దీక్షిత స్వర్ణ పథకాన్ని దక్కించుకుంది. ఎందుకు దక్కించుకున్న స్వర్ణ పథకం? ఇట్లాంటి ప్రోత్సాహ బహుమతులను చూసి మరి గతంలో ఆయన అక్కసంత ఏంటంటే ఏదో ఒలింపిక్ ఆయన ఏది మన తెలంగాణలో కూడా ప్రత్యేక ఒలింపిక్ సంఘం 2018లో ఏర్పడింది. దాని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దానికి అధ్యక్షుడు ఈయన కావాలనుకున్నాట. దానికి JS రంజన్ గారు అయినట. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా ఎన్నికల్లో JS రంజన్ గారు గెలిచారు. దానికి ఉన్నారు. నువ్వు అధ్యక్షుడు కాకపోతే ఇక ఉన్నాయి లేని అబద్ధాలు మాట్లాడుతావు. పాండమిక్ సిచ్యువేషన్ లో టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం తప్ప? మేము అడుగుతా ఉన్నాం. అంటే మీ తప్పుడు ప్రచారం చేయడం మానుకోండి. ఇక హుజరాబాద్ లో కూడా మొత్తం అబద్ధాలు మాట్లాడడం. మా ద్వారానే పథకాలు వచ్చినాయి, మా ఎన్నికల ద్వారానే పథకాలు వచ్చినాయి అని చెప్పి అటు ఈటల గారు ఇటు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ ద్వారా వచ్చినాయా? ఇప్పటికి 120 పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఈ పథకాలన్నీ హుజరాబాద్ గురించి వచ్చినాయా? ఇంత నటన ఎందుకండి? ఇంత అక్కసు ఎందుకండి? మేమంటాము ఇవాళ ఆయన మిలియన్ ఇంకో మాట మాట్లాడుతుంది దళిత బంధు గురించి. దళిత బంధు దుకాణాలు పెట్టుకొని కాదంటుడు. అసలు మన ప్రధానమంత్రి ఉన్నదే ఛాయ్ వాళ్ళే కదా సార్. ఛాయ్ దుకాణం నుంచి వచ్చినాం కదా. దాని తర్వాత గతంలో ఒకసారి
ఇదే ప్రధానమంత్రి మోడీ గారు పకోడల దుకాణం యువత పెట్టుకోవచ్చు అన్నాడు. పకోడల దుకాణం పెట్టుకుంటే తప్పు కాదు, కానీ మీరు అన్న మాటలు 10 లక్షల రూపాయలు ఇచ్చి మా దళితులు గొప్పగా అభివృద్ధి చెందే విధంగా వారికి వివిధ రంగాల్లో మేము ఉపాధి కల్పిస్తామంటే తప్పుగా భావిస్తున్నటువంటి మరి ఆ బీజేపీ నాయకులకు మేము వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. బండి సంజయ్ గారు అంటారు మిలియన్ మార్చ్ అంటారు. మరి ఈ చిన్న చిన్న 2-3 అంశాల గురించి నువ్వు మిలియన్ మార్చ్ చేస్తే దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి మిలియన్ మార్చ్ చేస్తాను. మరి దేశంలో నువ్వు ఇస్తున్న కోట్ల ఉద్యోగాలు ఎక్కడని మరి నువ్వు మిలియన్ మార్చ్ చేస్తే ఈ దేశ ప్రజలు బీజేపీ పార్టీ పైన మోడీ పార్టీ పైన బిలియన్ మార్చ్ చేయబోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా చూసుకుంటే అనేక అంశాల్లో వారు ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నేను అంటున్నా ఇవాళ ఎందుకు మిలియన్ మార్చ్ చేస్తారండి సంజయ్ గారు? మీరు 24 గంటల కరెంట్ మేము ఇచ్చినందుకు మీరు మిలియన్ మార్చ్ చేస్తారా? పేదలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మేనమామగా ఉండి బిడ్డలకు పెళ్లి చేసినందుకు మిలియన్ మార్చ్ చేస్తారా? రైతులకు 7 దఫాలుగా 42,761 కోట్లు ఇచ్చినందుకు మిలియన్ మార్చ్ మా మీద చేస్తారా? 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినందుకు మా మీద మిలియన్ మార్చ్ చేస్తారా? 8,671 పరిశ్రమలు ప్రారంభించి మరి దానిలో 10 లక్షలకు పైన ఉద్యోగాలు కల్పించినందుకు మీరు మా పైన మిలియన్ మార్చ్ చేస్తారా? అబద్ధాలు, అన్ని అబద్ధాలు. నిన్న పిఎస్ గోయల్ గారు కలిపితే ఆ నిర్ణయం ముందే జరిగింది, వరి కోట పెంచినట్లు అని చెప్తాను. ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, లేఖలు రాశారు, వరిని కూడా కొనుగోలు చేయాలని చెప్పారు, కొనుగోలు చేసిన బాధ్యత మీపై ఉందని చెప్పారు, దొడ్డు బియ్యాన్ని కూడా కొనాలని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి గారు కలిస్తే మరి నీకు దమ్ము లేదు, నువ్వు పోయి కొనిపోయి మేము కొనలేమని చెప్తా ఉన్నాం కదా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి డబ్బులు తెప్పించి ఒక 30,000 కోట్లు 20,000 కోట్లు తెప్పించి నీ పాదయాత్ర బంద్ చేసి నీ మిలియన్ మార్చ్ కాదు బిలియన్ మార్చ్ ప్రజలు చేయకముందే నీ మిలియన్ మార్చ్ ఢిల్లీకి చేయాలని చెప్పి వారికి నేను తెలియజేస్తా ఉన్నా. వారి విఘ్నతకు వదిలేస్తున్నాం. ఇట్లాంటి మాటలు బంద్ చేయండి. వారు మాట్లాడతారు కేవలం ఉద్యోగాలు సరైనంగా రాలేవని చెప్పి మిలియన్ మార్చ్ చేస్తుంటే పంచభూతాలు తోసినటువంటి పార్టీ మీ పార్టీ. ఇలా భూమిలో దొరికినటువంటి పెట్రోల్ 10 సార్లు పెంచి పేదలకు అందరి విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పార్టీ మీ పార్టీ. పంచభూతాలు ఒకటి భూమి, రెండోది భూమి మీద రైల్వే లైన్ నమ్మిరు, రైల్వే ట్రాక్ నమ్మడానికి ప్రయత్నం చేస్తారు. గాలిలో ఉన్న రఫేల్ తో పాటు ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా అమ్మడానికి పెట్టారు. ఈ ఒక లిస్టు చదవాలి. మా మీడియా మిత్రులకు తెలియాల్సింది ఏంటంటే వారు అమ్ముతానన్నాయి ఒక పెద్ద లిస్టు ఉంది. ఆ లిస్టు వారు ఇస్తారు. ఇప్పుడు నేను అంటాను ఆయన మిలియన్ మార్చ్ చేయమంటాను. 2,000 కోట్ల జాబులు సంవత్సరానికి ఇస్తున్నారు కదా, దాంట్లో ఫెయిల్ అయ్యారు కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. మేక్ ఇన్ ఇండియా అన్నావు కదా, మేక్ ఇన్ ఇండియా కూడా లేదు, అది ఫేక్ ఇన్ ఇండియా లాగా మారింది, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. డిజిటల్ ఇండియా అన్నావు కదా, అది కూడా ఫెయిల్ అయింది కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. స్మార్ట్ సిటీస్ అన్నావు కదా, స్మార్ట్ సిటీస్ లకు నిధులే రాలేవు కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. ఉమెన్ సేఫ్టీ లేదు కదా దేశంలో 28 రాష్ట్రాల్లో, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. స్కిల్ ఇండియా అన్నావు, బ్లాక్ మనీ అన్నావు, కాలేదని వాపస్ రావుగా అన్నావు కదా, ఆ కాలేదని ఎక్కడుంది, దానికోసం మీరు మిలియన్ మార్చ్ టు ఢిల్లీకి చేయండి. అదే విధంగా 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో జన్ ధన్ ఫటాఫట్ ఖాతాలో పడతాయన్నావు కదా, దాని గురించి నీ మిలియన్ మార్చ్ చేయాలని చెప్పి బండి సంజయ్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. బుల్లెట్ ట్రైన్ అన్నావు, జీడిపి ఒక ఫేక్ అయిపోయింది. అదే విధంగా పాకిస్తాన్ అగ్రెషన్ అన్నావు, చైనీస్ అగ్రెషన్ అన్నావు, నేపాల్ ఫ్రెండ్షిప్ అన్నావు, ఆర్టికల్ 370 ఫెయిల్ అయిపోయింది, ఫసల్ బీమా యోజన లూట్ అయిపోయింది, పిఎస్యు బ్యాంక్స్ లూట్ అయినాయి, లోక్పాల్ ఆయుక్త ఫెయిల్ అయింది, ప్రైస్ రైజ్ అయింది, దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయినావు. వీటన్నిటి కోసం నువ్వు మిలియన్ మార్చ్ చేయాలా మిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఫారిన్ పాలసీ వరెస్ట్ ఉంది, కరప్షన్ హైయెస్ట్ ఉంది, దేశంలో వైట్ కాలర్ క్రైమ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీరవ్ మోడీ నుంచి మరి అనేక మోడీల వరకు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసినటువంటి ఆ మోసపు వాళ్ళపై నీ మిలియన్ మార్చ్ చేయి. ఇలా చాలా విషయాలు ఇంకా చెప్పాలంటే వరుస పెట్టి చెప్పాలంటే 1 గంట చెప్పచ్చు. మా మీడియా మిత్రులు కెమెరా అందరు కూడా బోర్ అయిపోతారు. ఇక అమ్ముతామన్నారు. ఇలా రాష్ట్రంలో నంబర్ 1 ఉన్నది. ఎందుకు చేస్తావా మిలియన్ మార్చ్? ఒకటే మాట్లాడుతున్నాయి. తెలంగాణ వృద్ధాప్య పింఛన్ 2016 ఇస్తే, వితంతు 2016 ఇస్తే, వికలాంగులకు 3016 ఇస్తే, గుజరాత్ నీ సొంత రాష్ట్రమైన మోడీ గారి రాష్ట్రంలో 200 రూపాయలు ఇస్తుంది. అక్కడి ప్రజల గురించి నువ్వు మిలియన్ మార్చ్ చేయి.
లేకపోతే దేశ ప్రజలందరూ నీ మీద బిలియన్ మార్చి చేస్తారని చెప్పి నీ పార్టీ మీద తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మీద బిలియన్ మార్చి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అన్ని రాష్ట్రాల డాటా ఉన్నాయి. ఇంత కూలంకుషంగా వివరాత్మకంగా చెప్తే ఈ పంచభూతాలు పోర్టులను అమ్ముతారు, నీళ్ళను గురించి చెప్తారు. అదాని, అంబానీ, అమిత్ షా, మోడీ గారు, ఈ నలుగురు మాట్లాడుకొని ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. నిన్న కాక మొన్న అదాని పోర్టులో 3000 కేజీల హెరాయిన్ దొరికింది, దాన్ని మాట్లాడరు. కానీ హైదరాబాద్ డ్రగ్స్ విషయంలో అబద్ధ ప్రచారం, ఈ హైదరాబాద్ బ్రాండ్ నివేదన దెబ్బతీసే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద మీరు బిలియన్ మార్చి చేయండి, లేకపోతే ప్రజలే మీ మీద బిలియన్ మార్చ్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈయన పాదయాత్ర, ఈయన ఒడ్డు మీద కూర్చున్న ఫోటోలు చూపిస్తా. బండి సంజయ్ గారు మంచిగా పొలాన్ని చూసుకుంటా కూర్చున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చి బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే ఈయన రాత్రి పడుకునేదంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు మీద. పొద్దున చెరుక కాడిపోయేది మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు ఇచ్చినటువంటి చెరువుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఈయన దూపైతే నీళ్లు తాగేది మిషన్ భగీరథ నీళ్లు తాగుతూ ఉన్నాడు. మరి నాన్ వెజ్ ఆదివారం చేపలు కొరుగు తినాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెంచి పోషించి ఇచ్చినటువంటి చేపల కొరుగు తినుకుంటా తోటకాడ కూర్చుంటా ఆడ మేము పెంచిన వేప చెట్ల యొక్క పుల్లలు నోట్లో బ్రష్ చేసుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా హుజరాబాద్ ఎలక్షన్ గురించి మాట్లాడుతాను. హుజరాబాద్ లో ఇలా మొత్తం యావత్ హుజరాబాద్ అంతా సారు కారు కేసీఆర్ అంటే ఉన్నారు. కాబట్టి హుజరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున మేము విజయం సాధిస్తాము. ధర్మమే గెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 120 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా మన నాగార్జున సాగర్ ఎట్లయితే విజయం సాధించినామో అదే విధంగా మా విజయం ఉండకూడదని చెప్పి సందర్భం తెలుసు. ఇప్పటికన్నా ఈ జనకంటక పార్టీ భారతీయ జనతా పార్టీ, బడా జూటా పార్టీ, బడా జోకర్స్ పార్టీ, ఒక జోకర్స్ మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడవలసింది మా మీద కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ మీద మాట్లాడండి. మా దళిత బంధు మీద కాదు, మా రైతు బంధు మీద కాదు. మీరు ఇచ్చే పథకాలు ఎక్కడున్నాయి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఇట్లాంటి పథకాలు ఈ దేశంలో ఎక్కడైనా ఉంటే ఆ రాష్ట్రం పేరు కానీ ఆ రాష్ట్రం విషయాలు కానీ తెలియజేయండి. తెలంగాణ చివరిగా చెప్తా ఉన్న ఆర్థిక ప్రగతి జిఎస్టిపి ఏదైతే ఉందో అది గతంలో 2014-15లో 5,05,849 కోట్లు ఉంటే ఇప్పుడు 2020-21 గాను 9,80,407 కోట్లు ఉంది. జీడీపీతో వాటా పోల్చుకుంటే 4.97% ఉంది. సొంత రాబట్లు 35,146 కోట్లు ఉంటే 66,648 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయం అనుబంధంలో 76,123 కోట్లు 2014-15లో ఉంటే 2020-21లో 1,84,321 లక్షల కోట్ల రూపాయలకు వచ్చింది. ఐటీ ఎగుమతులు 2014-15లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 66,276 కోట్లు ఉంటే ఇప్పుడు అది 1,45,522 కోట్లకు చేరింది. ఇంత గొప్ప విద్యుత్ వినియోగం తలసరి వినియోగం 39,519 2014-15లో ఉంటే 58,515 యూనిట్లు ఇప్పుడు ఉంది. అంటే ఇంత గొప్పగా పరిపాలన సాగితే అన్నిట్లో నంబర్ 1 మేమైతే అవన్నీ మర్చిపోయి ఈ జూటా పార్టీ, ఈ జోకర్స్ పార్టీ, జన కండక పార్టీ అనే బీజేపీ పార్టీ లెక్కలతో వస్తున్నారు. ఇంకో మళ్ళా చెప్తా ఉన్నారు రఘునందన్ గారు చెప్పినవన్నీ అసత్యాలు. ఆయన చెప్పిన మాటలు మరి 5,000 గురించో 5 ఎకరాల భూమి గురించో నువ్వు మాట్లాడితే దేశాన్ని హోల్సేల్ గా అమ్మేటువంటి సెల్లర్స్ పార్టీ భారతీయ జనతా పార్టీ 6 లక్షల కోట్లు పంచభూతాలను దోసుకున్న పార్టీ ఏమన్నా మేమేం మాట్లాడాలి దాని మీద? 6 లక్షల కోట్లను స్వయంగా నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా మెయిన్ హెడ్ లో అన్నింటిలో వచ్చింది 6 లక్షల కోట్లు మేము అమ్మేస్తామని, మేము తీసుకిస్తామని. మరి ప్రజల కోసం ప్రతినిత్యం ఉపయోగపడే దవాఖాన్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో దవాఖాన్లు నిర్మాణం చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ఇట్లాంటి దవాఖాన్లు లేకుండే ఆ దవాఖాన కోసం మేము ఇంత జాగిస్తామంటే ఇంత బాధపడుతూ ఉన్నారు, ఇంత అక్కసు వెలుగుతూ ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా మీరు మిలియన్ మార్చ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు బిలియన్ మార్చ్ చేయబోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై జగన్. బీజేపీని జనకంటక పార్టీ అని విమర్శలు చేస్తున్నారు కదా, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ